వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు అసలు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. సో డిస్కస్ చేద్దామండి, రండి. సో ఫస్ట్ ఒక డైరెక్షన్ అనేది చూజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎస్, బట్ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దాని దగ్గర ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి మనం. సో మీరు ఫస్ట్ వెబ్ డెవలప్మెంటా, వెబ్సైట్ డెవలప్మెంటా, లేకపోతే మొబైల్ అప్లికేషనా, లేకపోతే గేమ్ డెవలప్మెంటా, లేకపోతే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంటా, లేకపోతే iOS యాప్ డెవలప్మెంటా, లేకపోతే ఇంకా మనకు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, లేకపోతే డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, డేటా అనలిస్ట్ కావాలనుకుంటున్నారా? మనకు మల్టిపుల్ డైరెక్షన్స్ ఉంటాయి. డెవాప్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ విధంగా చాలా ఉన్నాయి కాబట్టి మనకి. సో దానికి తగ్గట్టు ఒక డైరెక్షన్ చూజ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. ఒక డైరెక్షన్ ఒక డైరెక్షన్ ఫిక్స్ అయిన తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దానికి తగ్గట్టు మీరు చూజ్ చేసుకున్న డైరెక్షన్ తగ్గట్టు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, మీకు పైథాన్ లేకపోతే ఆర్ లాంగ్వేజ్ అవసరం పడుతుంది. అలాంటప్పుడు పైథాన్ నేర్చుకోవాలి, లేకపోతే ఆర్ అన్న నేర్చుకోవాలి. సో మన దగ్గర ఎక్కువ పైథాన్ ఫేమస్ కాబట్టి పైథానే నేర్చుకుంటారు. సో మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా 40+ ఐటీ లాంగ్వేజ్, 40+ ఐటీ కోర్సెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ నేను చెప్పాలనుకుంటే సి ఉంది మన దగ్గర, C++ ఉంది, జావా ఉంది, తర్వాత పైథాన్ ఉంది, C# ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది. తర్వాత ఇంకా నార్మల్గా మీకు వెబ్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యే HTML CSS కావచ్చు. ఇంకా మనం చాలా వరకు కంప్యూటర్ సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్స్ కావచ్చు, DBMS కావచ్చు. ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రీ కంటెంట్ యూజ్ చేసుకోండి. మీరు 10 అవర్స్ కోర్సెస్ ఇచ్చాం మనం. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం ఇక్కడ మీరు పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, C++ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు. తర్వాత మెయిన్గా ఫండమెంటల్స్ అనేవి ఇంపార్టెంట్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి మీకు. సో కంపైలరు, ఇంటర్ప్రిటరు, ఇవన్నీ కూడా ఎందుకోసం ఉన్నాయి ఫస్ట్ ఒక్కసారి తెలుసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మీకే అర్థమైపోతుంది కాబట్టి. సో మీకు టైం ఉంటే మాత్రం C లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, బేసిక్స్ కోసం టైం ఉంటే తర్వాత వేరే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మీ ఇష్టం అండి. సో టైం ఉంటే, ఎందుకంటే మీకు ఎలాగో ఫస్ట్ సెమిస్టర్లో బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో అందరికీ కూడా C లాంగ్వేజ్ ఉంటుంది. మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మనం జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ C లాంగ్వేజ్ అని సెర్చ్ చేయండి. ఓకే, అప్పుడప్పుడు మనకు 10 అవర్స్ కోర్స్ ఉంటుంది దానిలో, యూట్యూబ్లో. ఒకవేళ మీరు పెయిడ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ లైఫ్ .inలో అప్పుడు మనం C లాంగ్వేజ్ పెయిడ్ కోర్స్ ఎప్పుడు రన్ అవుతుందో చెక్ చేస్తుండండి. అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇదండి. సో నెక్స్ట్ డౌన్లోడ్ ద టూల్స్. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం దానికి తగ్గట్టు మన టూల్స్ అనేవి అప్రాప్రియేటెడ్ డెవలప్మెంట్ టూల్స్ అనేవి మనం ఐడి టెక్స్ట్ ఎడిటర్ అంటాం కదా. సో మనం VS కోడ్ వేయాలా, లేకపోతే ఇంటెల్జేనా, లేకపోతే ఎక్లిప్సా, జావా తీసుకుంటే సో మనకు దానికి తగ్గట్టు, లేకపోతే C లాంగ్వేజ్ ఇంకా మనం ఏం చేస్తాం, టర్బోసీనా, లేకపోతే మనం చేస్తుంటాం కదా కొన్నిట్లో కోడ్ బ్లాక్సా, ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం కాబట్టి ఒక్కదాన్ని ఎడిటరు. సో మీ లాంగ్వేజ్ తగ్గట్టు చూజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి మాస్టర్ ద బేసిక్స్ చెప్పాను కదా. సో మనకు కంపల్సరీ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వేరియబుల్స్ కావచ్చు, డేటా టైప్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్ కావచ్చు, లూప్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చదవండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత డేటా స్ట్రక్చర్స్ అనేవి మనకు అవసరం. తర్వాత ఇది పైథాన్కి సంబంధించిన మనకు డేటా స్ట్రక్చర్స్ కావచ్చు, లిస్ట్, డిక్షనరీ, లేకపోతే మనకు అరే కావచ్చు. ఇవన్నిట్లో ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక విధంగా మనం నేర్చుకుంటాం. మీకు ఒక్కసారి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైపోతుంది లిస్ట్, డిక్షనరీస్, అరేస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినప్పుడు సో ఇవన్నీ కూడా మనకు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత డెవలప్ ఆల్గరిథమిక్ థింకింగ్ స్కిల్స్. సో మనం ఇవన్నీ ఎలా వస్తుందంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ప్రాక్టీస్ అనేది చేయండి కన్సిస్టెంట్గా. తర్వాత వచ్చేసి ప్రోగ్రామ్స్. సో ద బెస్ట్ వే టు లర్న్ ప్రోగ్రామింగ్ ఇస్ టు ప్రాక్టీస్. సో చిన్న టాస్క్లు కంప్లీట్ చేయండి. తర్వాత మీకు స్కిల్ మీకే వస్తుంది. టైం టు టైం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. తర్వాత ఎక్స్ప్లోర్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. సో మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ మెనీ యూస్ఫుల్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. వాటిని యూజ్ చేసుకోండి, అప్పుడు మన డెవలప్మెంట్ ప్రాసెస్ కావచ్చు ఈజీ అవుతుంది. తర్వాత ప్రాక్టీస్ డైలీ. సో మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత కంటిన్యూ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. మన స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తూ ఉండండి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండండి, కొత్త టూల్స్ కావచ్చు, మన ప్రాజెక్ట్స్ చేయడం. తర్వాత ప్రాజెక్ట్స్ టీం వర్క్లో కావచ్చు, కొలాబరేట్ కండి ఇతర ప్రోగ్రామర్స్ తోటి. మీకు వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది, మీ అప్రోచ్ ఎలా ఉంది, వాళ్ళ డిఫరెన్స్, వాళ్ళు ఎలా చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. తర్వాత చివరగా
లర్నింగ్ టు ప్రోగ్రామ్ ఇస్ ఎ లాంగ్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఇది పెద్ద ప్రాసెస్. సో మనం కరెక్ట్ అప్రోచ్, రైట్ అప్రోచ్లో వెళ్ళి పర్సిస్టెంట్గా వర్క్ చేస్తే మనం సక్సెస్ కావచ్చు. సో ఈ విధంగా మీరైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను. నేనైతే మీకు పక్కా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే ఇస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.